ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు పండ్లలో మెడికల్ షాప్‌కెళ్ళి ఏదో ఒక మందు ఎసేసుకుంటుంటారు కొంతమంది పెయిన్ కిల్లర్స్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ జనరల్‌గా మనం అది అస్సలు కరెక్ట్ కాదని చెప్తామండి మనం. ఏమైద్దంటే మెడికల్ షాప్‌లో వాళ్ళు గూడా వాళ్ళు డాక్టర్స్ కాదు. వాళ్ళేందంటే జస్ట్ బేసిక్స్ కూడా వాళ్ళకి తెలీదండి. వీళ్ళు ఎప్పుడైతే ఎళ్తారో వాళ్ళు కొంచెం పెయిన్ కిల్లర్ అనేది వాళ్ళ ఇష్టం వచ్చింది ఒకటిస్తారు. అది గూడా మంచి కంపెనీది ఇస్తారో లేదో తెలీదు, బ్రాండెడ్ కంపెనీది. ఏదో ఒక కంపెనీది ఇస్తారది. దానివల్ల తగ్గిద్దో లేదో తెలీదు. మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయో తెలీదు. ఆ ఇచ్చే అతనికి కూడా తెలీదు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. ఒక్కోసారి ఒక్కో టాబ్లెట్ అలర్జీ కూడా రావచ్చు. పేషెంట్‌కి ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, జనరల్‌గా ఏందంటే అది రైట్ థింగ్ కాదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ దగ్గరున్న కన్సర్న్ డాక్టర్‌ని గనక కలిస్తే వాళ్ళకి దాని ప్రకారం గనక వాళ్ళు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ దే విల్ బీ హెల్తీ అనమాట. ప్లస్ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు ఏ యాంటీబయాటిక్ ఇస్తారో తెలీదు. వాళ్ళు ఏమైనా హయ్యర్ యాంటీబయాటిక్ ఇచ్చినా సరే అది కూడా డేంజరే. ఏమన్నా పిచ్చి కంపెనీది ఇచ్చినా సరే అది కూడా డేంజరే. సో, ఎట్లా చూసినా కూడా అది కరెక్ట్ కాదండి. సో, వీ డోంట్ అడ్వైస్ ఎవరికైనా జనరల్ పబ్లిక్ మనం చెప్పేదేందంటే, మెడికల్ మీకు షాప్‌కి ఏ వెళ్లి. హ్మ్. ఇబ్బందొచ్చినా ఈవెన్ జ్వరం వచ్చినా సరే మీరు మెడికల్ షాప్‌కెళ్ళి మందు తీసుకోవద్దు. మీరు బెటర్ ఒక డాక్టర్‌ని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్ళి కలిసి కన్సల్ట్ వాళ్ళ అవ్వాలి. అడ్వైస్ తీసుకొని, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి మెడిసిన్స్ అని చెప్తామండి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పళ్ళు తెల్లగా అవ్వాలని అంటే ఇంట్లోనే ఇంటి చికిత్సలన్నీ తీసేసుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడా అంట, లెమన్ అంట అవన్నీ పిండి. సో, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అదేనండి. ఏంటంటే టీత్ వైటనింగ్ కూడా జనరల్ మనం ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే, ఆ పేషెంట్‌కి అవసరం ఉన్నప్పుడే మనం చేస్తామండి. అంటే ఎవరైతే ఇందాక మనం అనుకున్నామో ఫ్లోరోసిస్ అని, ఈ టెట్రాసైక్లిన్ యెల్లోయిష్ ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ ఉన్నాయో, అట్లాంటి వాళ్ళకి మనం బ్లీచింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఆ బ్లీచింగ్ కూడా ఏంటంటే ఆ కాన్సంట్రేషను ఎన్ని సెట్టింగ్స్ జాగ్రత్తగా చూసి చేస్తామనమాట. ఎక్కువ సెట్టింగ్స్ చేస్తే ఏమైద్దంటే ఎక్కువ ఇనామెల్ లాస్ అయిపోయినా సరే వాళ్ళకి పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడతారు. సో, మనం మినిమమ్ లెవెల్ వరకే మనం చేసి వాళ్ళకి చెప్తాము ఇనీషియల్‌గానే. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్, డిసడ్వాంటేజెస్ అన్నీ చెప్పి అప్పుడు మనం ఆ బ్లీచింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. జనరల్లీ బ్లీచింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. కొంతమంది ఏందంటే ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్ గానీ, వాళ్ళు లేతే యెస్. అదే ఫంక్షన్స్ నేను గానీ, అడగబోతున్నా. సో రేర్‌లీ దే కెన్ గో ఫర్ దిస్ బ్లీచింగ్. బట్ నాట్ అడ్వైజబుల్ రెగ్యులర్‌లీ అనమాట అది. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ చిరునవ్వు చాలా అందంగా ఉంటుంది. సో, వాళ్ళు ఇలాంటి చిరునవ్వు తెచ్చుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటారా? అంటే జనరల్‌గా ఏమైద్దంటే అందరూ తీసుకోరండి. బట్ జనరల్‌గా ఏందంటే కొంతమంది రేర్‌లీ దే గో ఫర్ బ్లీచింగ్ అనేది చేయించుకుంటారు కొంచెం తెల్లగా కనపడాలని. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అట్‌లీస్ట్ అలైన్‌మెంట్. ఆ! ఆ! ఫ్రంట్ టీత్ అలైన్‌మెంట్ ఏంటంటే ఏమైనా ఇర్రెగ్యులారిటీ ఉంటాయి అలైన్‌మెంట్. అట్లా కాకుండా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ పైన టీత్, కింద టీత్ క్యాప్స్ వేయించుకుంటారండి. అది పర్మనెంట్ అనమాట ఇంకది. సో, ఆ క్యాప్స్ ఏంటంటే అవి తెల్లగానే కనపడతాయి. ప్లస్ వాళ్ళు స్మైల్ ఇచ్చినా కూడా అది దాన్నేమంటారంటే స్మైల్ డిజైనింగ్ అంటాం అనమాట. ఆ స్మైల్ డిజైనింగ్ క్యాప్స్ వేయించుకుంటే వాళ్ళకేంటంటే పళ్ళు ఇంకా వాళ్ళకి అట్లానే తెల్లగానే ఉంటాయి. ప్లస్ వాళ్ళకేంటంటే ఇంకా ఎప్పుడు దాని మీద స్టెయిన్స్ అనేవి ఏం ఫార్మ్ కావనమాట. ఓకే. అంటే ఇవేనా కాస్మెటిక్, డెంటల్ ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకునేటివి అవునండి. సాధారణంగా? కాస్మెటిక్ డిజైన్, స్మైల్ డిజైన్ అంటాం అనమాట అది. ఫైనల్లీ ఇప్పుడు అంటే ఫిల్మ్ స్టార్స్ గురించి అనుకున్నట్లు మనం వాళ్ళలాగా అంటే మంచిగా బ్రైట్‌గా చాలా అందంగా స్మైల్ రావాలని అంటే టీత్ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలంటే అందరికి ఎలాంటి సలహా ఇస్తారు? ఆల్వేస్ మేము చెప్పేది ఒకటేనండి. బ్రష్ ట్వైస్ డైలీ. రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోండి మార్నింగ్, నైట్. మంచి బ్రష్‌ని ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి మార్చండి. అంతకంటే ఎక్కువ ఉంచొద్దు. అండ్ ఆల్వేస్ గో ఫర్ సాఫ్ట్ బ్రష్. ఇంకొకటేందంటే టూత్ పేస్ట్ కూడా కెమికల్ లేని టూత్ పేస్ట్ మీరు వాడండి రెగ్యులర్‌గా. ఇంకోటేంటంటే ఏం తిన్నా బాగా పుక్కిలించి ఊసేయండి. అండ్ ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌కి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. ఇది చాలు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద టీత్ అండ్ ద గమ్స్. అదే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.